రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు లోతట్టు ప్రాంతాలంతా జలమయం అని చెప్పుకోవచ్చు. మన కెమెరా పర్సన్ చూపించేందుకు చూస్తున్నాము. ఈ లోతట్టు ప్రాంతంలో అప్పుడు ఆ సమయంలో ఏదైతే ఆసుపత్రి నిర్మించారో నిర్మించిన ఆసుపత్రి ఈ రోజు పూర్తిగా జల నిర్బంధంలో ఉందని చెప్పుకోవచ్చు. ఏ ఒక్కరు రోగులు కూడా పూర్తిగా లోపలికి రావాలంటే కూడా ఇబ్బందిగా ఉందని చెప్పుకోవచ్చు. చూస్తున్నాము అంటే ఇది ప్రారంభించినప్పటి నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇది అంటే నిర్మించి ప్రారంభించడం జరిగింది. అప్పట్లో కూడా ఈ లోతట్టు ప్రాంతంలో నిర్మిస్తున్నప్పుడు కూడా మీడియా మొత్తం ఆ రోజు హెచ్చరించినప్పటికీ కూడా అప్పటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడంతో ఈ రోజు రోగులు ఈ ప్రభుత్వ జడ్చర్ల ఏరియా ఆసుపత్రి పూర్తిగా జలమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం, మన కెమెరా పర్సన్ చూపించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో రోగులు కూడా ఏ ఒక్కరు కూడా లోపలికి వెళ్ళాలన్నా ఆటోనో వాహనాల సహకారంతోనో లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్న కొందరు ఈ స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము. ఎందుకు ఈ ఇబ్బంది ఎన్ని రోజుల నుంచి ఉంది? వర్షాలు కురిస్తే చాలు ఈ పూర్తి స్థాయిలో ఏరియా ఆసుపత్రులు అన్ని కూడా జలమయం అవుతున్నాయి. చూసాం, మొత్తము వాగులు వంకలు పూర్తి స్థాయిలో అంటే నీటి ప్రవాహంతో ఉధృతిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొందరు స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఎందుకు ఈ లోతట్టు ప్రాంతాల్లో నిర్మించాల్సిన అవసరం ఎంత వచ్చింది? ఈ స్థానిక కౌన్సిలర్ అడిగే ప్రయత్నం. చెప్పండి, ఏంది ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు? గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల అక్కడ 4 కిలోమీటర్స్ నుంచి రెయిన్ వాటర్ బాగా కొంచెం కాలువలు ఇబ్బందికరంగా ఉండడం వల్ల వాటర్ అంతా జామ్ అయ్యి కంపౌండ్ వాళ్ళు ఒక దగ్గర రంధ్రం పడ్డది. ఆ రంధ్రం నుంచి కంపౌండ్ వాళ్ళు లోపలికి వాటర్ చేరి మొత్తం ఇదంతా వాటర్ చేరినాయి. మరి వర్షం కొంచెం రిలాక్స్ గా కొంచెం ఒక 1 అవర్ ఆగినా కూడా మనం ఇదంతా క్లియర్ చేయడానికి మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ కానీ అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. జేసీబీ సాయంతో పక్కనే కాలువని ఇప్పుడే దాన్ని డైవర్షన్ చేసి ఆ రంధ్రం దగ్గర నీళ్ళు రాకుండా చేసాం. ఇంకో 1 అవర్ లో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మరొకరితో మాట్లాడించుకున్న ప్రయత్నం చేద్దాము. ఇట్లండి, ఎట్లా ఇబ్బంది అనిపిస్తుంది చెప్పు మీకు? చాలా ఇబ్బంది అవుతుంది సార్, నడుచుకుంటూ పోవాలంటే ఇబ్బంది అవుతుంది. చెప్పమ్మా, నీకు ఆసుపత్రికి ఎందుకు వచ్చినావు? ఈ కాలువలో ఎట్లా అనిపిస్తుంది? ఇబ్బంది అనిపిస్తుందా? ఏమన్నా నీళ్ళు ఉన్నాయి కదా సార్, నీళ్ళు ఉన్నాయి కదా, అంతే. ఇంకా రావడం కూడా ఇబ్బందేనా? ఏం లే ఇది ఇక్కడ ఏదేమన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. గత బీఆర్ఎస్ నేతలు ఎవరైతే గతంలో లక్ష్మారెడ్డి జడ్చర్ల మాజీ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి పీరియడ్ లోనే ఇది నిర్మించబడింది. ఆ ప్రాంతంలో అప్పటి నాయకుల నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో అనిరుద్ రెడ్డి తన ఇప్పటికైనా ఈ ప్రభుత్వ ఆసుపత్రిని అంటే మెరుగుదిద్దాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే జల దిగ్బంధంలో ఈ ఆసుపత్రి ఉండడం చేత రోగులు ఇక్కడికి రావాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ప్రభుత్వ నినాదం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలోనే చూపించుకోవాలని ఒక నినాదం ఉన్నప్పటికీ ఇటువంటి ఆసుపత్రికి రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు మేల్కోవాల్సిన పరిస్థితి ఎంతకైనా ఉంది. మహబూబ్ నగర్ నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.